హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి బెంచ్ పాలసీ. బెంచ్ పాలసీ అనేది ఎప్పటి నుంచో ఉంది. బెంచ్ పాలసీలో కొన్ని చేంజెస్ చేశారు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో. అది ఏం చేంజెస్ చేశారు ఏంటి అనేది, ఇది చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఊర్లో ఒక తాత నన్ను అడిగాడు, అయ్యా మీరు సాఫ్ట్వేర్ జాబ్ అంటారు, లెగిస్తే బెంచ్ అంటారు, కుర్చీలు ఇవ్వరా, ఓన్లీ బెంచీలే ఇస్తారని అడిగాడు. నేను ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక చెప్పాను, సమాధానం అయితే చెప్పాను. తాత, బెంచీలు అంటే బెంచీలు, కుర్చీలు మనం కూర్చునే కుర్చీలని కాదు. బెంచీ అంటే నీకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా, పని లేకుండా ఊరక ఒక చోట కూర్చోబెట్టండి బెంచ్ అంటారు. అంటే వాళ్ళకు ప్రాజెక్ట్ వచ్చింది, వాళ్ళకు 10 మందితో పని ఉంది, కానీ వాళ్ళు 15 మందిని రిక్రూట్ చేస్తారు. 15 మందికి జాబులు ఇచ్చి ఒక 5గురిని అట్లా కూర్చోబెడతారు స్పేర్కి. ఒక 10 మందిని తీసుకెళ్ళి ప్రాజెక్ట్లో పడేస్తారు. దాన్ని బెంచ్ అంటారు. అంతేగాని మనం సినిమా హాల్లో కూర్చునే బెంచీలు కుర్చీలు కాదు. ఐటీ జాబ్ అంటే ఊరకు అనుకుంటున్నారు, కత్తి మీద సాము. ఎప్పుడు ఎలా జరిగిద్దో, ఎప్పుడు ఉంచుతాడో, ఎప్పుడు ప్రాజెక్టులు వస్తాయో, ఎప్పుడు ప్రాజెక్టులు పోయి లేపేస్తారో ఎవరికి తెలీదు. అందువల్లనే ఐటీ జాబ్ని కత్తి మీద సాము అని ఎప్పుడు అంటుంటాము. ఇదైతే చెప్పేశాను ఆయనకి. ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ప్రకారం, ఈరోజు టాపిక్ ప్రకారం మనం ఇది చెప్పుకుందాం. అసలు బెంచ్ పాలసీ ఏంటి, బెంచ్ పాలసీ వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ప్రాస్ అండ్ కాన్స్ కూడా తెలుసుకుందాం. ఒకప్పుడు బెంచ్ పాలసీ అంటే 6 months, 1 year కూడా ఉండేవి. అది దాదాపు ఒక 10 years బ్యాక్ అనుకోవాలి. 1 year కూడా ఉండే కంపెనీలు కూడా చూసాం మేము. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు రీసెంట్గా బెంచ్ పాలసీలన్నీ 2 monthsకి తగ్గించాయి. 60 days బెంచ్ పాలసీ 60 days. 60 days నువ్వు ఏం పని చేయకుండా ఖాళీగా ఉన్నావంటే నీ జాబ్ వచ్చి ప్రాబ్లంలో పట్టంటే అది నువ్వు అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నీ జాబ్ వచ్చి ప్రాబ్లంలో ఉంది. అలాంటిది ఆ 60 days కూడా లాస్ట్ ఒక 2-3 months నుంచి ఒక్కో కంపెనీ మారుస్తూ ఉంది. ఎలా మారుస్తుందంటే 35 days to 45 days, 35 days to 45 days. నువ్వు రిక్రూట్ అయిన తర్వాత జాబ్ తెచ్చుకోవాల్సిన, లోపల ప్రాజెక్ట్ తెచ్చుకోవాల్సిన బాధ్యత 60% నీదే, 40% మేనేజ్మెంట్, 60% నీదే. అదేంటి నాకు వెళ్ళంగానే జాబ్ ఇవ్వరా, ఇదేంటి నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే, ఈ ఎంఎన్సీస్ కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ వాళ్ళకి వేలల్లో ఒకేసారి రిక్రూట్ చేసేస్తారు, కానీ ప్రాజెక్టులు వచ్చేసరికి 100లోనే ఉంటాయి. ఆ 1000 మందిలో నీ టాలెంట్ నువ్వే నిరూపించుకోవాలి. నీ టాలెంట్ నేను ఇది చేశాను, అది నాకు వచ్చి, ఇది నాకు వచ్చి అని చెప్పి టాలెంట్ పూల్ డేటా హెడ్కి మనం రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేస్తూ వాళ్ళు పెట్టి ఇంటర్వ్యూస్లో మళ్ళీ అటెండ్ అవ్వాలి. అదేంటి నేను ఒకసారి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యానంటే కుదరదు. సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్రతి 6 నెలలకి ప్రాజెక్ట్ మారితే, అంటే నేను షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను, ప్రతి 6 నెలలకి లేకపోతే 1 yearకి ప్రాజెక్ట్ మారే పని అయితే ప్రతిసారి కంపెనీలో కొత్తగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. వాడు మనల్ని ఓకే వీడు పలానా క్యాండిడేట్ బాగానే చేస్తాడు అని వాడు నమ్మాలి. అప్పుడు నీకు ప్రాజెక్ట్లోకి ఇన్ చేస్తాడు. అంతేగాని వచ్చేసేయండి అని ఎవడు చెప్పాడు. ఈ బెంచ్లో ఉన్నప్పుడు మనం ప్రాజెక్టులు ఎలా సంపాదించాలి, ఎందుకంటే బెంచ్లో ఉన్న టీం మొత్తాన్ని ఒక్కో కంపెనీలో ఒక టెర్మినాలజీతో యూజ్ చేస్తారు. కొన్ని కంపెనీస్లో టాలెంట్ పూల్ డేటా అని చెప్పి యూజ్ చేస్తారు. ఈ టాలెంట్ పూల్ డేటాలో 1000 మంది ఉంటారు. దానికి తగ్గ టెక్నాలజీ డివైడ్ చేసేసి ఒక్కొక్క టాలెంట్ పూల్ డేటాకి ఒక్కొక్క హెడ్ని నియమిస్తారు. ఒక 50 మందికి ఒక హెడ్. ఆ హెడ్కి వచ్చేసరికి మనం కంటిన్యూస్గా మెయిల్స్ పెడుతూ ఉండాలి. మెయిల్స్ పెట్టి మాది ఇది ఖాళీ, అంటే 2 types ఉంటాయి, ఫ్రెషర్స్కి ఉంటుంది, ఎక్స్పీరియన్స్కి ఉంటుంది. ఫ్రెషర్స్కి కొద్దిగా నామినల్గా ట్రీట్ చేస్తారు, బట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మటుకి సివియర్గా ఉంటుంది. వాళ్ళకి వచ్చేసరికి మా టాలెంట్ ఇది, మాకు ఇంత ఎక్స్పీరియన్స్, పలానా ఎస్ఏపీలో ఇంత ఎక్స్పీరియన్స్, లేకపోతే పైథాన్ ఇంత ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మీకు రిక్వైర్డ్ ఈ టెక్నాలజీ మీద ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే మాకు చెప్పండి అని అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే వాళ్ళు మనల్ని మెయిల్ సెండ్ చేస్తారు. మెయిల్ సెండ్ చేసిన తర్వాత ఒక పర్సన్ పెట్టేసి ఇంటర్వ్యూ పెడతాడు. ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే యు ఆర్ ఇన్. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సపరేట్గా క్లయింట్ తరఫున జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా మీరు కంపల్సరీగా పాస్ అవ్వాలి. అప్పుడే మీరు ప్రాజెక్ట్లోకి ఇన్ అవుతారు. అంతేగాని మళ్ళీ ఒక కంపెనీ తరఫున బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ క్లయింట్ తరఫున బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిందంటే నీకు ప్రాజెక్టే కాదు, జాబ్లోంచి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో బెంచ్ పాలసీ
ఈ 35 to 45 డేస్. నువ్వు జాబ్‌లో జాయిన్ అయినప్పుడు కొత్త పెళ్లి కొడుకుని చూసుకుంటే ఒక 2, 3 నెలలు బాగానే చూసుకుంటారు. తర్వాత మట్టికి నీకు డిఫరెంట్ కోర్సెస్ అసైన్ చేస్తారు. కంప్లీట్ చేసేసుకోవాలి. అంతేగాని అది సపోర్ట్ ప్రాజెక్టు, అది షిఫ్ట్ ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పేసి మీరు ఖాళీగా మటుకి కూర్చోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో రావడమే. వితిన్ షార్ట్ పీరియడ్, వితిన్ 1 మంత్ నేను బెంచ్ నుంచి ప్రాజెక్ట్‌కి వెళ్ళాలి అనే నీ మైండ్లో ఉండాలి. అంతేగాని ఇట్లాంటి ఉద్దేశాలు మటుకు పెట్టుకోవద్దు. మనం ఖాళీగా ఉన్నాం, మనకి జీతం వస్తుంది అని అనుకోవద్దు. ఇంకొకటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వేరియబుల్ పే ఎఫెక్ట్ కూడా ఉంటుంది బెంచ్లో ఉంటే. ఎందుకంటే వేరియబుల్ పే అనేది మన శాలరీలో కంపెనీని పాలసీని బట్టి 10% నుంచి 30% వరకు వేరియబుల్ పే తీసి సపరేట్గా పెడతారు. మన రేటింగ్ని బట్టి వాళ్ళు యాన్యువల్గా కానీ, క్వార్టర్లీ కానీ, హాఫర్లీ కానీ ఇస్తుంటారు. అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అదే మీరు బెంచ్లో ఉంటే ఆ వేరియబుల్ పే మీకు నష్టమే. సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక 10 లక్షల శాలరీ క్యాండిడేట్ 10% వేరియబుల్ పే అనుకుంటే 1 lakh రూపీస్, 1 lakh రూపీస్ ఐడి పెడతారు. మీరు ఆ సంవత్సరం లేదా 6 నెలలు బెంచ్లో ఉంటే మీకు వేరియబుల్ పే 0. అంటే మీకు వచ్చే డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే. ఇది ఒకటి ఉంటుంది బెంచ్ పాలసీలో డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ కూడా ఒకటే అడ్వాంటేజ్ నాకు తెలిసి. ఇంకొకటి కూడా ఉంది అడ్వాంటేజ్. దాన్ని అడ్వాంటేజ్గా నేనేం పెద్ద ట్రీట్ చేయను. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి బెంచ్లో ఉన్నారు, ఒక ప్రాజెక్ట్ చేశారు, తర్వాత బెంచ్లోకి వచ్చేస్తే మాకు ప్రాజెక్ట్స్ దొరకట్లేదు, అయితే కంపెనీలో ప్రాజెక్ట్స్ లేవు అనుకుంటే వాళ్ళు బయట ట్రై చేయండి. బయట ట్రై చేస్తే ఎవరు 3 months నోటీస్ పీరియడ్ అంటే ఎవరు చూడట్లేదు. వితిన్ 1 month పెట్టండి, లేకపోతే ఇమీడియట్ జాయిన్ అని పెట్టండి. లేకపోతే వితిన్ 1 month పెడితే ఒకవేళ మీకు అదృష్టం బాగుండి మంచిగా ఇమీడియట్గా రిలీజ్ అయితే ఆఫర్ లెటర్ చూపించేసుకొని మన హెచ్ఆర్ని రిక్వెస్టే చేసుకోవాలి. అంతేగాని నాకు ఇచ్చేయండి అంటే మనకి ఎవరు నమ్మడు. రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని వితిన్ షార్ట్ పీరియడ్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మీరు అప్పుడు వచ్చేసరికి డైరెక్ట్ ఈ కంపెనీ నుంచి కొత్త కంపెనీకి జాయిన్ అయిపోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. సో బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. బెంచ్ పాలసీ గురించి తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు బెంచ్ నుంచి ప్రాజెక్ట్లో ఉండడానికి ట్రై చేయండి. ఇంకో రాబోయే ఫ్యూచర్ 5-6 yearsలో అన్ని కంపెనీస్ 0 బెంచ్ పాలసీ మెయింటైన్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ప్రజెంట్ ఉన్న ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో 0 బెంచ్ పాలసీ నడుస్తుంది. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో కూడా 0 బెంచ్ పాలసీ తెస్తారేమో అనుకుంటున్నాం. ఎందుకంటే బెంచ్లో ఉన్న పర్సన్స్కి శాలరీ ఎవరు ఇస్తారంటే ఆ కంపెనీ ప్రాజెక్ట్స్ నుంచి డబ్బులు వాళ్ళ సేవింగ్స్ నుంచి మీకు ఇస్తారు. కాబట్టి ఎవరైనా నష్టాన్ని కావాలని తెచ్చుకోరు. కాబట్టి బెంచ్ పాలసీని వాళ్ళు మార్చాలని ట్రై చేస్తున్నారు. అది ఇమీడియట్గా ఈరోజే జరిగిద్దని కాదు, కొన్ని సంవత్సరాలకి జరిగిద్ది. సో మీరు బెంచ్ నుంచి ప్రాజెక్ట్స్కి రావడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, మై సజెషన్. ఎట్లా అయినా తీసుకున్నాం, ఓకే, పర్వాలేదు. ఈ ఇన్ఫర్మేషన్స్ బయట ఎవరు చెప్పరండి. ఇవి మా ఎక్స్పీరియన్స్ కొద్దీ మేము చెప్తున్నాము. ఇట్లాంటి కంటెంట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి అబ్బాయి. దిస్ ఈజ్ ద టుడే న్యూస్. ప్లీజ్ subscribe our channel. Signing off, Sai Kumar. Thank you all.